50 మంది ప్రజానికానికి అలాగే సుదీర్ఘం నుండి వచ్చినటువంటి ప్రాంతం నుండి వచ్చినటువంటి మన ఆదివాసీ ముఖ్యులందరికీ పేరు పేరున అలాగే స్టేజ్ డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద తరపున మీ అందరికీ శిశు నుంచి పాదవేదనలు అందజేస్తున్నాను. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. ఓకే, మన ఆదివాసీ ట్రస్ట్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ దాదాపు 2.5 సంవత్సరాల నుండి మనం ఏకదాటిగా నడుపుతున్నటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ దాదాపు 7 మండలాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఇప్పుడు కొత్తగా జీమడుగు మండలంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా సార్ సమక్షంలోనే మన ఎక్స్ మినిస్టర్ అయినటువంటి మచ్చిరాజు పార్వతి సార్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మొదటి సమావేశం మనము నిర్వహించుకున్నందుకు మనందరికీ కూడా సంతోషకరమైన విషయం, శుభోదయం కూడా మనం చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మనం చేసే కార్యక్రమాల్లో పెద్దతరం ఉన్నటువంటి వ్యక్తులు, వయసులో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఒక ఉన్నత స్థాయి వ్యక్తి రావడం అనేది మొదటిసారి. కాబట్టి ఈ సమావేశానికి వచ్చి సారు ఈ ఒక్క ట్రస్ట్ని ముందుకు జయప్రదం చేయాల్సిందిగా మమ్మల్ని ముందే చెప్పారు. అందుకబట్టి సార్ని ఇన్వైట్ చేసి ఈ సార్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని, జీవనాన్ని స్టార్ట్ చేయాలని మేము దీన్ని సంబోధించాం. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని సార్ సమక్షంలోనే మొదటి సమావేశంగా మాట్లాడుతూ ఈ యొక్క ట్రస్ట్ ఎందుకు పెట్టాం, ఎలా పెట్టాం, ఏ విధంగా ఈ వ్యవస్థ నడిపిస్తాం అనేది మొత్తం కూడా సుదీర్ఘంగా నేను చెప్తాను. దాని పక్షంలో సార్ కూడా సార్ యొక్క సూచన సలహాలన్నీ కూడా ఈ యొక్క మన యొక్క ఆదివాసీ ట్రస్ట్కి ఏ విధంగా నడిపించాలి, ఎలా చేయాలనేది సార్ యొక్క అనుభవంతో మనకు ముందు చెప్తారు. అలా ఆధారంగా మనము నడుచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆదివాసీ ట్రస్ట్ ఏ విధంగా నా పేరు కేవి పడాల్, నాది పెదపల్లి మండలం పదకొందుల గ్రామం నాది. నేను నా ఎడ్యుకేషన్ ఎంఎస్సీ బీఈడి. నేను చదివి చాలా చూశాను, చాలా కార్యక్రమాలు చూసినటువంటిది మన శ్రీకాకుళం నుండి మొదలుకొని మన ఆదిలాబాద్, మన తెలుగు రాష్ట్రంలో చూసినట్లయితే, ఎందుకంటే చింతూరు కానీ శ్రీకాకుళం కానీ అలాగే ఈశాన్య ప్రాంతాల్లో చూసినట్లయితే అస్సాం, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ స్టేట్లో కూడా నేను డ్యూటీ చేశాను. కాబట్టి ఆ ఏరియాలో కూడా చూశాను. ఆ గిరిజన ప్రాంతాలు కానీ మనకి విశాఖ జిల్లాలో చూసినట్లయితే 70% పర్వాలేదు. కానీ మనకి చాలా ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు చూసినట్లయితే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి, జీవన ఆధారం చూశాను. ఆ పరిస్థితిలో చూసుకొచ్చి నేను చేయాల్సింది ఏంటి, నేను ఉద్యోగం చేసుకోకపోతే అది నా పిల్లలకి సంబంధించినటువంటి విషయం కానీ భావిస్తాను, అంటే ఉండిపోతాయి తప్ప భావితరానికి పనికి రావాలి అంటే మనం కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి ఎంతోమంది కుటుంబాలని కొంతవరకు మనవరికి చేయాల్సినటువంటి సేవ మనం చేయాలనే ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఆదివాసీ స్వచ్ఛంద సేవా సంస్థ. ఆదివాసీ అంటే ఎవరు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. ఆదివాసీ అంటే కొండల్లో నివసించేటటువంటి ఆకుల మధ్యనే ఒక జాతి అని మనకి కొన్ని ప్రభుత్వాలు మనకి ఆ రోజుల్లో తీసుకొచ్చినటువంటి పదాలు ఇవన్నీ కూడా. అంటే ఆ ప్రాంత పాలకులు పెట్టి, ఆ ప్రభుత్వాలు పెట్టి మనకి పేరు పిలిచారు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మైనారిటీ పీపుల్ సంబంధించినటువంటి మనం అందరూ కూడా. అందుకే మనకి రకరకాల పేర్లు పెట్టి మనల్ని పిలుస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే మనకి ఆదివాసులని, గిరిజనులని, కోనరులని, కోయలని రకరకాల ప్రభుత్వాలు పిలుస్తున్నాయి. ఎందుకంటే మనకి భారత రాష్ట్రంలో ఏదైతే నిర్వహించినటువంటి అంటే మన చట్టాలు కానీ శాసనాలు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ విధంగా తీసుకొచ్చారు, ఆ ముందు పాలకులు ఏదైతే బాబర్ కాలంలో పరిపాలన, బ్రిటిష్ కాలంలో పరిపాలన, ఇప్పుడు వచ్చే పరిపాలన ఏ విధంగా అంచెలంచెలుగా మారుతున్న పరిస్థితుల్లో స్వేచ్ఛగా ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించినటువంటి ఈ హక్కుల ఆధారంగా మనం అంతా జీవిస్తున్నాం. కానీ పాలకులు దీన్ని కూడా కాలరాసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా చట్టాలు, వీసా చట్టమైనా, జీవన మధ్య అయినా, 1/7 అయినా చాలా చట్టాలు మన ప్రభుత్వాలు ఇచ్చినా కూడా దీన్ని పూర్తిగా పాలకులు అనేది తుంగలు తొక్కే పరిస్థితి చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మనం కల్లారా చూస్తున్న పరిస్థితుల్లో చాలా బాధాకరమైన విషయం. జీవన మంత్రి కూడా సారు గారు అప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు 1983 నుండి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ పదాలు ఉన్నా కూడా, అలాగే 2001లో మన జీవన మంత్రి తీసుకొచ్చినా కూడా 2021లో దాన్ని పూర్తిగా నిర్వహణ చేసే సుప్రీంకోర్టు కొట్టే పరిస్థితి చూసాం. ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళు ఆమోదించవచ్చు, సవరించవచ్చు, ప్రభుత్వాలు ఇష్టమే. కానీ దానికి కూడా పూర్తిగా అమలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని కూడా సవరించే పరిస్థితి చేయాలి. కానీ అలా కాకుండా మనం అభివృద్ధి కానప్పుడు మాత్రమే ఇదన్నీ కూడా ప్రభుత్వాలు అంటే పాలకుల వైఫల్యం వల్ల ఇదన్నీ జరిగే పరిస్థితి చూస్తున్నాం మనమంతా కూడా. అందుకబట్టి ఇదన్నీ కూడా మన వరకు మనం స్వయం కృషితో మనం ఈ విషయాన్ని ముందు తీసుకోవాలి. మన పాలనను కూడా అందించాలి అంటే మనం కంప్లీట్గా మనం చేయాల్సింది అంటే నాతోనూ నీతోనూ ఒక్కరితో సాధ్యం కాదు అది. అలాగే ఈరోజు చూస్తున్నట్టయితే పాలకులు ఏ విధంగా చూసే మన రీసెంట్గా
మన 7 కాన్స్టిట్యూషన్ మన ఆంధ్ర రాష్ట్రంలో చూసినట్లయితే 7 కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక బోయా వాల్మీకుల్ని ఎస్టీ జాబితా చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు కూడా నిండు అసెంబ్లీలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు అంటే పూర్తిగా ఆర్థికంగా లబ్ధి పొందడం కోసమో లేదంటే మన ఒక్క విషయాన్ని మన ఒక్క ఏదైతే రాజకీయాలు ఏదైతే మనకు రావాల్సినటువంటి రైతులు ఏదైతే కానీ ఇవన్నీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకని ఆ పరిస్థితిని కాపాడుకోవాలి అంటే అది మనం కంప్లీట్గా మనం కూడా మన వరకు మనం స్వయం కృషి మనం చేయాల్సిన తర్వాత మనందరినీ కూడా ఏకతాటి మీద నడిపించాలి అంటే కంపల్సరీ మన వద్ద కూడా ఒక వ్యవస్థ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. కాబట్టి ఈ రోజు మనం చాలా వ్యవస్థలు తీసుకురావాల్సిన మన గిరిజన ప్రాంతాల్లో కొన్ని 100 కంపెనీలు వచ్చాయి, 100 సంస్థలు వచ్చాయి, రకరకాల సంస్థలు వచ్చాయి. ఆ సంస్థలు అంటే ఏ విధంగా ఉందంటే ఓన్లీ వాళ్ళు లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ రాజకీయ పలుకుబడి కోసమో లేదా స్వార్థం కోసమే వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా లక్షలాది మందితోని ఒక వ్యవస్థ నడిపించే చరిత్రలో ఎక్కడ లేదు సార్. ఎందుకంటే నేను ఈ ఇది తీసుకొచ్చినప్పుడు కూడా ఈ ఇంజక్షన్ తీసుకొచ్చినప్పుడు కూడా ఆదివాసీ ట్రస్ట్ అనేది చాలా ఉన్నాయి, కానీ ఈ వ్యవస్థ తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా నా స్వార్థం కోసం ఆలోచించలేదు. నా ఆదివాసీ బిడ్డలు ఈ రోజుల్లో 150,000 కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి దీనివల్ల. ఎందుకంటే ఈ వ్యవస్థ అనేది అంచెలంచెలుగా ముందుకు పోవడం కారణం, ఇంతమంది అవడం కారణం ఏంటంటే ఈ వ్యవస్థ వల్ల లబ్ధి పొందడం ఎక్కువ వల్ల మీరందరూ కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అందుకబట్టి ఈ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ మన కొండ కోణంలో వచ్చినటువంటి ఆదివాసీ ముందు బిడ్డలు ఎవరైతే ఉన్నారో మనల్ని ప్రభుత్వం ఏ విధంగా పిలుస్తుందో ఆ ఒక విధానాన్ని మనం ఏ విధంగా పిలిచినా పర్వాలేదు, కానీ మనమంతా కూడా కొండల్లో ఉన్నటువంటి వాళ్ళని చిన్నచూపు చూసే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి అప్పుడు మనం కంపల్సరీ కూడా మన చట్టాన్ని కాపాడుకోవాలి, మన హక్కుల్ని కాపాడుకోవాలి, మనకు వచ్చేటటువంటి బడ్జెట్ని మనం కూడా కాపాడుకోవాలి, మనం తీసుకొని డెవలప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడున్నటువంటి పాలకులు చూస్తుంటే పూర్తిగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీకు తెలిసిన పరిస్థితి. అందుకబట్టి అదన్నీ కూడా మనం చేయాలనుకున్నప్పుడు మీరు చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ అప్పుడుతో సాధ్యం కాదు. మనం ఇది లక్షలాది మందితో ఏ వ్యవస్థ అయినా కూడా ఏదైనా ఒక కలెక్టర్ గారికి డెవలప్మెంట్ కార్యక్రమంలో పిఓ గారికి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఇవ్వాలని మినిస్టర్ గారికో లేకపోతే ఎమ్మెల్యే గారికో ఇవ్వాలన్నా కూడా అది నా ఒక్కరితో చేసినా మన గ్రామస్తులు చేసిన అయ్యే పని కాదు. కాబట్టి ఏదైతే మనము ఆదివాసీ ట్రస్ట్ నుండి మరి మనం అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక లెటర్ పేరు తయారు చేసుకొని దానికి ఇంక్లూడింగ్ చేసుకొని మనందరికీ కూడా అడిగిన పరిస్థితి ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉన్నదని వ్యవస్థ తీసుకొచ్చారు. ఈ విషయంలో కానీ అలాగే ఎడ్యుకేషన్ విషయంలో కానీ వైజాగ్ కానీ అందే పరిస్థితిలో లేదు. దాని కారణంగా మనం దీన్ని ఒక ప్లానింగ్ ప్రిపరేషన్లో నేను చేశాను. ఆ ప్లానింగ్ ప్రిపరేషన్లో చేసుకుని పోయినప్పుడు ఇదన్నీ కూడా సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఒక సిస్టమేటిక్ ఒక ఆర్డర్ తీసుకొచ్చాను. దాంతో భాగంగా మనం ఏదైతే సొసైటీ కూడా తీసుకొచ్చానో ఆ సొసైటీ ఏ విధంగా ఉంటుంది అంటే మన గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయదారులు మనం అందరూ ఉన్నామో మనమందరం కూడా పండించిన పంటలు గిట్టుబాటు ధర ఏదైతే ఉందో అది రాని పరిస్థితి. కష్టపడి పనిచేయడమే కానీ మనల్ని పూర్తిగా ధరలో తీసుకునే పరిస్థితి. ఆ పరిస్థితి రాకూడదని మనం ఏం చేస్తే మన సొసైటీ తీసుకొచ్చి ఆ సొసైటీలో కాఫీలు కానీ బియ్యం కానీ పసుపు కానీ పూర్తిగా సొసైటీలో ఇచ్చుకున్నట్లయితే మీకు మార్కెట్ రేటు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ పూర్తిగా బెంగళూరు మద్రాసులో మాట్లాడే ఆ కంపెనీలతో, ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అనుకున్న మార్కెట్లో మనకు వచ్చిన తర్వాత దానికి బోనస్ ఇచ్చే పరిస్థితి, లోన్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాను. చాలా కార్యక్రమాలు తీసుకొచ్చాను. అవన్నీ కూడా నేను తర్వాత వివరంగా చెప్తాను మిమ్మల్ని అందరికీ కూడా. అందుకబట్టి ఈ యొక్క సంస్థని మనం అందరూ కూడా బలోపేతం చేసుకోవాలి. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళినా కూడా దీనిలో మీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి వల్ల ఏ వాళ్ళో ఏదైనా కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి ఉన్నా లేదనుకుంటే ఎంఆర్ఎల్స్కో ల్యాండ్ కూడా ఏదైనా కూడా పరిస్థితి పట్టించుకునే పరిస్థితి ఉన్నా ఇదన్నీ విషయాల్లో మీకు ఎవరైనా కూడా పెద్దందరతనం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నా కూడా ఇదన్నీ కూడా మనము ఒకవేళ మిమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే వెంటనే మన సొసైటీలో ఏదైతే మన ట్రస్ట్లో మీరు కంపల్సరీ దీనికి ఇన్ఫార్మ్ చేసినట్లయితే మేము కంపల్సరీగా మీరు తప్పు చేయకపోతే గ్యారంటీగా ఆ విషయాన్ని ముందుకు మీరు అడుగుతాం, అది న్యాయం చేసే దిశలోకి పోతాం. ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మనం ఏమి చేయలేము, కానీ తప్పు కానప్పుడు మాత్రం గ్యారంటీగా మన ఈ వ్యవస్థ నుండి మీకు మిమ్మల్ని మేలు చేసే కార్యక్రమాలు తీసుకొస్తాను. హెల్త్ సంబంధించిన విషయంలో కానీ నేను ఏం చేశానంటే సార్ అది మంచి పని చేశాను. 3 హాస్పిటల్తో మాట్లాడాను. ఏదైతే మన గిరిజనులకి చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి జబ్బులు రకరకాల జబ్బులు మనకు వస్తున్నాయి. ఏ పరంగా అంటే ఆ రోజుల్లో ఉన్న ట్రైబుల్కి అయితే ఏ జబ్బు వచ్చినా కూడా ఒక చెట్టు లేకపోతే ఏదో ఒకటి మన చెట్టు మందులు ఏదో వాడితే వెంటనే న్యాయమైంది. కానీ ఇప్పుడంతా కూడా ఇంగ్లీష్ మందు వాడితే కానీ మనకు న్యాయమయ్యే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇప్పుడు మనమంతా కూడా కల్తీ పుడుతుండడం వల్ల పూర్తిగా ఏమవుతుందంటే మనం ఆపరేషన్ చేసుకుంటే కానీ మనం బ్రతికే పరిస్థితులు లేదు కొన్ని జబ్బులు వస్తున్నప్పుడు. అలాంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో మనం ఏం చేసామంటే నేను డాక్టర్ ఐటీతో మాట్లాడి పూర్తిగా మనకి 3 హాస్పిటల్ నేను తీసుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్, సెవెనిన్స్ హాస్పిటల్, గాయత్రి హాస్పిటల్, భాగ్యనగర్ హాస్పిటల్ 3 హాస్పిటల్ కూడా పూర్తిగా మనకి న్యాయం చేసే దిశలో తీసుకొచ్చాను. నేను ఎవరైనా కూడా
ఇందులో ఉన్న సభ్యులు ఎవరైనా కూడా భాగులైపోతే అంటే ఆపరేషన్ ఎక్కువ 1 లక్ష పైన ఖర్చు అయితేనే మాత్రం తక్కువ ఖర్చు అయితే దానికి వేస్ట్ అదంతా కూడా. అది కాబట్టి ఆ విధంగా ఎవరికైనా మీకు లక్షల్లో ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటే మీరు ఎవరైనా సభ్యులుగా ఉన్నట్లయితే మాకు చెప్తే ఇక్కడ కార్డు ఇస్తాను. ఆ కార్డు పెట్టుకొని మీరు డైరెక్ట్గా సెవెన్స్ హాస్పిటల్ అయినా గాయత్రి హాస్పిటల్ అయినా డైరెక్ట్కి వెళ్తే మీకు ఆధార్ కార్డు ప్లస్ మీ రేషన్ కార్డు తీసుకుపోయి నేను ఇచ్చినటువంటి కార్డు తీసుకుపోయి చెప్తే మీకు అన్నీ కూడా మీకు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా మేము పూర్తిగా ఇండియా భరిస్తారు, సగం ట్రస్ట్ భరించే పరిస్థితి తీసుకొచ్చాను. చాలా కార్యక్రమాలు తీసుకొచ్చి ఎందుకంటే ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు నడుస్తుంది. కాకపోతే మన జీమాల మండలం మీరు అందరూ కూడా ఇక్కడ కొత్త సభ్యులు కాబట్టి ఇది ప్రతిరోజు వివరంగా నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే మన చీఫ్ గెస్ట్ మినిస్టర్ సార్ వచ్చినారు కాబట్టి సార్ సమక్షంలో కూడా కొన్ని మంచి విషయాలు అందుకొని మనం ఇదన్నీ కూడా నేను చెప్పేది డైలీగా చెప్పే పదాలే కాబట్టి నేను చెప్తుంటాను సార్ సమక్షంలో మంచి విషయాలు. ఎందుకంటే సార్ ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా సార్ నుండి మనం మంచి విషయాలు, ఎందుకంటే అతను దాదాపు సార్ చాలా పెద్ద కేటర్లు చేసి పెద్ద హోదాలు చేసి అనుభవాలు చూసుకున్నటువంటి విషయాలు వాస్తవాలు కాబట్టి మనకి సార్కి